అద్భుతమైన నిర్ణయాలతో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్. రోడ్లపై నిబంధనలను నీళ్ళొదిలి రయ్యుమంటూ దూసుకెళ్తున్న వాహనదారులకు కళ్ళెం వేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలో రోజు ఎక్కడో ఓ దగ్గర భారీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు వదిలేస్తున్నారు. ఈ ప్రమాదాలకు కారణం అతివేగమో, నిర్లక్ష్యమో, నిబంధనలకు పాటించకపోవడమో, కారణం ఏదైనా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనల పట్ల తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు వేయడమే కాకుండా తరచూ పట్టుబడే వారికి జైలు శిక్షతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేసేలా కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి. దేశంలో చాలా వరకు ప్రమాదాలు మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల, మైనర్లు వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. అయితే గతంలోనే మైనర్లకు వాహనాలు ఇవ్వటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే పెద్దలకు శిక్షలు పడేవి. ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా 25,000 రూపాయల జరిమానాతో పాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అతివేగంగా, నిర్లక్ష్యంగా, పరిమితి మించి ప్రయాణికులతో వాహనం నడిపినా, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోయినా 2,000 వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ ట్రాఫిక్ నిబంధనలను రేవంత్ రెడ్డి సర్కార్ మరింత కఠినంగా చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోతే కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు కొత్త ట్రాఫిక్ రూల్స్ కూడా సిద్ధం చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం చూస్తే జరిమానాలు భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న జరిమానాలు ఏకంగా 5 రెట్లు పైగానే వసూలు చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ జరిమానాల పట్టిక కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ లిస్టు చూస్తుంటే ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలో సీన్ తెలంగాణలోనూ రిపీట్ అవ్వబోతుందా అనిపిస్తుంది. మరి ఈ లిస్ట్ ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది.